18 చోట్ల గెలిచినటువంటి పార్టీ అధికారంలో ఉండాలా, గెలవాలా? 6 చోట్ల గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ గెలవాలా? అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడైనా పొంతన ఉందా అని నేను అడగదలుచుకున్నా. విశాఖపట్నంలో చూసుకున్నా, గుంటూరులో చూసుకున్నా, తునిలో చూసుకున్నా, తాడిపత్రిలో చూసుకున్నా, మాచర్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా సంఖ్యాపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాచర్లో 31 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. ఇవాళ మీ అభ్యర్థిని పెట్టారే, మీరు చైర్మన్గా గెలిచారని సంబరాలు చేస్తూ ఉన్నారే. ఆయన ఏ పార్టీ సింబల్ మీద గెలిచారని నేను అడుగుతా ఉన్నా. తులికి సంబంధించి 30 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలిస్తే ఇవాళ 28 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు ఉంటే 2 చోట్ల ఓడిపోయిన 2 చోట్ల చనిపోతే ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే 28 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ది వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ మీరు చైర్మన్గా పెట్టారు. ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని పెట్టారని అడుగుతా ఉన్నా. అసలు కనీసం జ్ఞానం ఉండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తుల్ని ప్రలోభపెడతాం, మభ్యపెట్టడం, భయపెట్టడం, ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు, ఎన్నికల్లో సైతం కూడా వాళ్ళనే చైర్మన్లుగాను నిలబెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచిన వాళ్ళనే మా వాళ్ళుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా, దేశ చరిత్రలో రాష్ట్రంలోగా దేశంలో కూడా ఎక్కడా కూడా చూడవు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే మరో పక్క ఎల్లో మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక పుంఖాలుగా వార్తలు రాస్తూ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ బలాలుగా చూపించే ప్రక్రియలో వాళ్ళు పుంఖాలుగా వార్తలు రాసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ పరిపాలన ఏ దిశగా సాగుతుందో ప్రజాస్వామ్యవాదులు, నేను ఇవాళ కోరుకునేది ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూసే పరిస్థితులను ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంది. ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు ఎల్లకాలం కూడా కొనసాగుతాయనే